Greetings to you all in the most precious name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసు యొక్క ప్రశస్త నామములో మీ దగ్గరికి శుభవందనాలు తెలియజేస్తూ What ఉన్నాం. a joy it is to speak into your homes this time. మరి ఈ సమయంలో మీ యొక్క గృహంలోనికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉంది. Bible says that the word of God is powerful and it is active. బైబిల్ సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యము శక్తివంతమైనదని. And Jesus said in John 6 and verse 63 that the words I speak to you are their spirit and their life. మరి యోహాను సువార్త 6వ యేసు ప్రభువులుగా చెప్పారు, నా యొక్క మాటలు జీవమును ఆత్మయైనవి. So as we are listening to the word, I just believe that God is going to really transform your lives. మరి ఈ మాటలు నిజంగా దేవుడి యొక్క జీవితాన్ని రూపాంతరపరచని నేను నమ్ముచున్నాను. So today I want to speak about the importance of speaking life. మరి ఈ జీవమును ప్రకటించడం విషయం యొక్క ప్రాముఖ్యత గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను ఈ రోజు. Your mouth is an outlet of life. మరి మీ యొక్క నోరు జీవము యొక్క మార్గమై ఉంటున్నది. Your mouth is an outlet of life. మరి జీవం యొక్క మార్గమునకు నీ నోరు దారి అయి ఉంటున్నది. Bible says life and death is in the power of our tongue. మరి బైబిల్ ప్రకటిస్తుంది నీ యొక్క నాలుకలో జీవమరణములు ఉన్నాయని. Let's go to Proverbs 18 verses 20 and 21. మరి సామెతల గ్రంథము 18వ అధ్యాయం 22 చూసినట్లయితే, If you have your Bibles, let's turn to Proverbs 18 verses 20 and 21. మరి సామెతల గ్రంథము 18వ అధ్యాయం 22 చూసినట్లయితే, Let's read in English first. Proverbs 18 verses 20 and 21. A Mari. man's belly shall be satisfied with the fruit of his mouth, and with the increase of his lips shall he be filled. Death and life is in the power of your tongue, and they that love it will eat the fruit thereof. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి నొందును. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా అనుగ్రహం పొందినవాడు. Okay, we're focusing on verse 20 and 21. మరి మనము 20 వచనాల మీదనే మన దృష్టి కేంద్రీకరిద్దాం. Verse 21 says, death and life are in the power of our tongue. మరి 20వ వచనం సెలవిస్తుంది జీవమరణములు నాలుక వశము. Can you just think about this for some time? మరి కొంచెంసేపు ఈ విషయం గురించి మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాను. Death and life are in the power of your tongue. మరి నాలుకలో జీవమరణముల వశములో ఉందని తెలియపరుస్తుంది వాక్యం. Today we can analyze the scripture and see what's happening in our lives. మరి ఈ యొక్క వాక్యాన్ని మనం పరిశీలించి మన జీవితాల్లో ఏం జరుగుతుందో ఒకసారి లోతుగా చూద్దాం. The choices that you made in your life and the words that you spoke are the result of what you're experiencing today. మరి నీ యొక్క నాలుకతో పలికిన మాటలు నీవు ఎన్నుకున్న చేసుకున్నటువంటి నిర్ణయాలు నీ యొక్క జీవితంలో ఇప్పుడు సంభవిస్తూ ఉన్నాయి. Death and life are in the power of the tongue. మరి జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి. It says in message translation like this: words kill and words give life. They are either poison or fruits. మరి మాటలు చంపుతాయి, మాటలు జీవమునిస్తాయి, అవి మనకి జీవమైనవి ఆ యొక్క మెసేజ్ బైబిల్ యొక్క తర్జుమాలో చెప్పబడుతోంది. Words kill or words give life. మరి మాటలు చంపగలవు లేక మాటలు జీవమునివ్వగలవు. Words are like poison or words are like fruits. మరి మాటలు విషం వంటివి లేక మాటలు ఫలము వంటివి అని తెలియపరుస్తుంది ఆ యొక్క బైబిల్ తర్జుమా. Think about this. ఒక విషయం ఈ విషయం ఆలోచించండి. So what you speak will affect your life directly. మరి మీరు ఏదైతే పలుకుతూ ఉన్నారో అది మీ యొక్క జీవితాన్ని తిన్నగా ప్రభావితం చేస్తూ ఉంది. It might be poison or it might be fruitful. మరి అది విషభరితమైనది కావచ్చు లేక ఫలభరితమైనది కావచ్చు. So we need to speak the word of God all the time. మరి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మాటలనే పలుకుతూ ఉండాలి. We need to speak the right words all the time. మరి ఎల్లప్పుడూ కూడా సరియైన మాటలనే మనం పలుకుతూ ఉండాలి. You see the Israelites, they murmured and complained against God and against Moses because they were trapped in the wilderness. మరి మీరు ఆ యొక్క ఇశ్రాయేలు వారు చూసినట్లయితే వారు మోషేకి వ్యతిరేకంగా దేవుని వ్యతిరేకంగా ఎల్లప్పుడూ కూడా సనుగుతూ గొనుగుతూ ఉన్నారు. అంచనా వారు అరణ్య మార్గంలో బంధించబడి ఉన్నారు. And they didn't understand the plans of God, and they thought that they're not able to enter the land of Canaan because they are giants, and they murmured with their mouths. మరి వారు దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోలేక వారు దేవుని వ్యతిరేకంగా సనుగుతూ గొనుగుతూ ఆ యొక్క దేశంలో వాగ్దాన దేశంలో ఆ యొక్క బలిష్ఠులు మహాకాయులు ఉన్నట్టుగా వారు గొనుగుతూ ఉన్నారు. And when they were murmuring and complaining against God in their tent, God could hear those voices in his ears. వారు తమ గుడారంలో సనుగుతూ ఉండగా దేవుడు తన చెవులలో ఆ యొక్క శబ్దమును వింటూ ఉన్నాడు. And accordingly as they spoke, it samely happened to them. మరి వారు ఏ విధంగా పలికి ఆ ప్రకారంగానే వారి జీవితంలో సంభవించింది. What they spoke is what they received. మరి వారు ఏదైతే పలికినారో దాన్నే వారు పొందుకున్నారు. You see, brothers and sisters, it's very important for us to speak the right words. మరి సోదరులారా, మరి మనం సరియైన మాటలు పలకడం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయంగా గుర్తించాలి. Death and life is in the power of your tongue. మరి మరణము జీవం మన యొక్క నాలుక వశములో ఉన్నవి. Your good words or positive words are like good fruits. నీ యొక్క మంచి మాటలు మంచి ఫలము వంటివి అయి ఉంటున్నాయి. Your negative words or words of death are like poison that will destroy our lives. మరణకరమాలకు వ్యతిరేకార్థమైన మాటలు నీ యొక్క జీవితంలో విషతుల్యమై అవి మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నాయి. I hope you're getting this important message today. మరి ఈ యొక్క ప్రాముఖ్యమైన సందేశాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. Let's go to Matthew 15. మరి ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయం చూసినట్లయితే what Jesus speaks about the mouth.
మరి మన యొక్క నోటి విషయమై యేసుప్రభువు వారు ఏమి సెలవిచ్చారో చూద్దాం. Turn your Bibles to Matthew chapter 15. మరి ఒకసారి మీ యొక్క బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 15వ చూసినట్లయితే, You know, the Pharisees and Sadducees try to complain against the disciples, and they say that they are trying to come against the traditions of the law. మరి ఈ సద్దూకయ్యులు పరిసయ్యులు యేసుప్రభువుతో వారి శిష్యుల గురించి వారు పితూరులు చెప్తూ ఉన్నారు. వారు చేతులు కడుక్కోకుండా పారంపరాచారాలను పాటించలేదని వారు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. Jesus speaks something very important here. ఇక్కడ యేసుప్రభువు వారు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనకి బోధిస్తూ ఉన్నారు. Verse 10 says, And he called the multitudes and said unto them, Hear and understand, not that which goeth into your mouth defiles a man, but that which cometh out of the mouth defileth a man. మనం కాస్త ముందుకు వెళ్ళి 10వ వచనం చూసినట్లయితే, జన సమూహంలో పిలిచి మీరు విని గ్రహించుడి, నోట పడినది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినది మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. What goes into your mouth doesn't defile you, but what comes out of your mouth defiles you. నోట పడినది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినది మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. See here, verse 17 and 18. మరి 17-18 వచనం కూడా మనం గమనించినట్లయితే, Do you not understand that whatsoever entereth into a mouth goes into a belly, and it's cast out into a dot? But those things which proceed out of the mouth come forth from the heart, and they defile a man. నోటిలోనికి పోవునదంతయు కడుపులో నుండి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటికి వచ్చిన హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. So what is stored in your heart is what is coming out from your mouth, brothers and నీ sisters. హృదయంలో భద్రపరిచేది నోటి నుండి బయటకు వస్తుంది సహోదరి సహోదరులారా. What is stored in your heart? మరి మీ హృదయంలో మీరు దేనైతే నిక్షేపం చేసుకొని ఉన్నారో. So think about this for some ఒక time. విషయం ఈ విషయం మీరు ఆలోచించాలని నేను We all కోరుకుంటున్నాను. the time plant seeds in our heart. మరి మనం ఎల్లప్పుడు కూడా మన యొక్క హృదయంలో విత్తనాలు నాటుతూ ఉన్నాం. It might be the seeds of God's word or the negative words of the enemy. మరి ఒకవేళ అవి దేవుని యొక్క బలభరితమైన మాటలైనా మనం విత్తనాలు విత్తుతున్నాము, లేనట్లయితే శత్రువు యొక్క సాతాను యొక్క విషతుల్యమైన మాటలు మనం నాటుతూ ఉన్నాం. But all the time you're sowing seeds into your life. మరి ఎల్లప్పుడు కూడా మన యొక్క జీవితంలో మన హృదయంలో ఈ యొక్క విత్తనాలు మనం నాటుతూ ఉన్నాం. So whatever you sow becomes a plant or grows in your heart. మనం దేన్నైతే విత్తుతున్నామో అది మన జీవితంలో పెరిగి మనం దాని పంట కోసుకుంటున్నాం. And your heart has been established on the seeds that you're sowing into your lives. మరి నీ హృదయం నీ జీవితంలో విత్తనాలు బట్టి స్థిరపరచబడుతూ ఉంది. Your belief system is according to the seeds and the words that get into your heart. నీ హృదయంలోనికి వెళ్ళే విత్తనాలు లేక యొక్క విశ్వాస నీ యొక్క విశ్వాస యొక్క జీవితాన్ని నిర్ణయిస్తున్నాయి. So what is getting into your heart? మరి నీ హృదయంలో ఈ రోజు ఏమి ప్రవేశిస్తూ ఉంది? Are the negative words of the enemy getting into your heart? శత్రువు యొక్క వ్యతిరేకార్థమైన మాటలు నీ జీవితంలో నీ హృదయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాయా? The words of this world? లేక ఈ యొక్క లోక సంబంధమైన మాటలు నీ హృదయంలో ప్రవేశిస్తున్నాయా? The words of confusion? లేక గందరగోళపరిచే మాటలు నీ యొక్క హృదయంలో ప్రవేశిస్తున్నాయా? The words of unbelief? లేక అవిశ్వాస సంబంధమైన మాటలు నీ హృదయంలో ప్రవేశిస్తున్నాయా? Or keeping all these aside, are the words of life getting into your heart? లేక ఇవన్నీ పక్కకు త్రోసివేసి దేవుని యొక్క జీవము గల మాటలు నీ హృదయంలో నిక్షేపం చేయబడుతూ ఉన్నాయా? So what is getting into your heart becomes something that comes out of your mouth later. నీ హృదయంలోకి ఏ వాక్యం అయితే చొచ్చుకొని పోతుందో ఆ మాటలు నీ నోటి నుండి బయటకు వస్తే కొంతకాలం తర్వాత. And death and life in the power of your tongue. మరి ఈ యొక్క మరణములు నీ యొక్క నాలుక వశంలో ఉన్నవి. So what you speak is an influence of your heart. మరి నీవు దేన్నైతే పలుకుతున్నావో నీ హృదయాన్ని బట్టి అది ప్రభావితం చేయబడుతుంది. Let's go to Proverbs 4. మరి ఒకసారి మనం సామెతలు 4వ అధ్యాయం చూసినట్లయితే, Proverbs 4 verses 20 to 23. మరి సామెతలు 4:20-22 వచనం మనం చూసినట్లయితే, I hope you're understanding what I'm trying to tell you. మరి మీకు నేను బోధిస్తున్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. This will transform your life, brothers and sisters. సహోదరి సహోదరులు, ఇది మీ జీవితాన్ని మార్చివేస్తుంది. These truths really transform my life. ఈ సత్యాలు నా జీవితాన్ని మార్చివేసి ఉన్నాయి. You know, when God spoke these truths to me, మరి దేవుడు ఈ యొక్క సత్యములు నాతో మాట్లాడినప్పుడు, when I understood that the words I speak are spirit and they are life, మరి నేను మాట్లాడే మాటలు జీవమును ఆత్మను నేను గ్రహించినప్పుడు, and they can change and transform, అవి మనల్ని మార్చి రూపాంతరపరచాలని నమ్ముచున్నాను. I changed the name of my ministry to Speak Life Ministries. మరి నా యొక్క పరిచర్య యొక్క నామమును నేను మార్చి స్పీక్ లైఫ్, జీవమును ప్రకటించుము అనే పరిచర్యగా నేను మార్చివేసి ఉన్నాను. See, you know, the people who are suffering outside need the sons of God to manifest. మరి ఈ యొక్క లోకంలో బాధపడుతున్న వారు దేవుని కుమారుడు దేవుని యొక్క ప్రత్యక్షతను ప్రత్యక్షపరచాలి. And we have to speak life on every disease, speak life on every problems that people are going through. You have to speak the words of God. మరి దేవుని యొక్క మాటలు మనం ఎల్లప్పుడూ పలకాలి. మన యొక్క మరణం మీద, మన యొక్క అనారోగ్యం మీద దేవుని యొక్క మాటలు మనం పలికి జీవ మాటలు మనం ఉచ్చరిస్తూ ఉండాలి. Let's go to Proverbs 4 verses 20 let's read from verses 20. మరి ఈ యొక్క సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో 20 వచనం నుంచి మనం చదువుదాం. My son, attend to my words and incline thy ears to my saying. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. So God is asking you
to incline your ears to his word. మరి దేవుడు తన యొక్క మాటలకు నీ చెవి యొగ్గుమని వేడుకుంటూ ఉన్నాడు. So because what enters through your ears comes into your heart. మరి ఏదైతే నీ చెవుల గుండా చొచ్చుకొని వెళ్తుందో అది నీ యొక్క హృదయం నుండి బయటికి వస్తుంది. And that is what Jesus is saying in Matthew 15. మరి ఇక్కడ యేసుప్రభు అదే విషయాన్ని మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనకు సెలవిచ్చి ఉన్నారు. What you speak comes out directly from your heart. నీవు దేన్నైతే పలుకుతున్నావో ఆ మాట నీ హృదయం నుండి బయటికి వచ్చినది. And that will defile you. అది నిన్ను అపవిత్రపరుస్తుంది. And let's go to verses 21. మరి 21వ వచనం కూడా చూసినట్లయితే సామెతలు 4:21 చూసినట్లయితే Let them not depart from thine eyes and keep them in midst of your heart. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయం నుండి వాటిని భద్రం చేసుకొనుము. For they are life to those who find them and health to all their flesh. దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. So these seeds of God's word, when you store it into your heart, they become life and health to your flesh. మరి ఈ యొక్క దేవుని మాటలు విత్తనములుగా నీ యొక్క జీవమునకును నీ యొక్క ఆరోగ్యమునకును విత్తనములై ఉంటున్నవి. And verse 23 is a key scripture. మరి ఇక్కడ 23వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనంగా మనం చూడాలి. I love this scripture in the Bible. మరి బైబిల్ మొత్తంలో నేను ఈ యొక్క వచనాన్ని బాగా ప్రేమిస్తూ ఇష్టపడుతున్నాను. Keep thy heart with all diligence, for out of it flows the issues of life. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. Above all things keep your heart. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. And you see the same words Jesus reiterating. మరి ఇదే విషయాన్ని ఇదే వాక్యాన్ని యేసుప్రభు వారు తిరిగి వక్కానించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Out of your heart your words come out. నీ హృదయం నుండి ఆ యొక్క మాటలు బయటికి వస్తూ ఉన్నాయి. And your mouth is the outlet of life. మరి నీ యొక్క నోరు ఆ యొక్క జీవమునకు బయలువెడల మార్గమై ఉన్నది. And what you speak is what you receive, brother and sister. మరి దయచేసి నీవేదైతే మాట్లాడుతున్నావో సహోదర సహోదరు అవే నీవు పొందుకోబోతున్నావు. Whatever consequences you're facing today is just directly proportional to what you're speaking in your life. నీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క సమస్య కూడా నీవు పలికిన మాటల యొక్క ప్రభావం అని తెలియపరుస్తూ ఉన్నాను. How hope you're getting these truths into మరి ఈ your యొక్క heart. సత్యాలు నీ యొక్క హృదయంలో నువ్వు విక్షేపం చేసుకుని నేను నమ్ముతూ ఉన్నాను. Life and death is in the power of your tongue. మరి మరణము జీవము నీ యొక్క నాలుక వశములో ఉన్నవి. See, this mouth or this and this tongue that is without bone is very powerful in our mouth. మరి ఎముక లేని ఈ యొక్క నాలుక మన యొక్క జీవములు మన యొక్క అవయవములో చాలా ప్రధానమైనది, చాలా ప్రముఖమైనది. It's like a vehicle which doesn't have a brake. మరి అది ఒక బ్రేకు లేనటువంటి ఒక వాహనము వంటిది. See, if you're riding a vehicle without a brake, you're just going to fall into a danger, brothers. మరి వాహనంకు బ్రేకులు నడిపితే మీరు ఖచ్చితంగా ప్రమాదంలో పడిపోతారు. In the same way, if your tongue is not tamed and you don't speak the right words, you just are going into destruction. ఆ ప్రకారముగా నీ నాలుకను నీవు వశము చేసుకున్నట్లయితే నీవు ఖచ్చితంగా నాశనంలోనికి వినాశనంలోనికి వెళ్ళిపోతావు. So the wisdom is you have to tame the untamable. మరి ఈ యొక్క జ్ఞానం ఇందులో ఉన్నది నీ యొక్క ఆ యొక్క నాలుకను వశము చేసుకోవాలి. You need to stop the unstoppable. దేన్ని ఆపలేమో నిరోధించాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Stop the unstoppable. దాన్ని నిరోధించాలని నిరోధించాలి లేక ఆపాలి. Don't be hasty in speaking words. మరి మాటలు మాట్లాడడంలో దయచేసి తొందర పడవద్దు. You see why people get into arguments? మరి మీరు చాలా సార్లు గమనించి ఎంతో మంది ఈ యొక్క వాగ్యుద్ధాల్లో పడుతూ ఉంటారు. Because they just are so temperamental that they just speak. వారు తమ యొక్క వాగ్దాటి చేత తమ యొక్క ఒత్తిడి చేత వెంటనే మాటలు పలికి గందరగోళంలో పడిపోతారు. They can't control their mouth. వారు తమ యొక్క నాలుకను వశము చేసుకోలేదు. They can't think what they're speaking. మరి వారు ఏదైతే మాట్లాడదాని విషయంలో ఆలోచించలేదు. They abuse others. వారు ఇతరుని దూషిస్తారు. And they also abuse themselves. మరి వారు తమను తాము దూషించుకుంటారు. They speak death on people and they speak death on themselves. మరి వారు ఇతరుల మీద మరణాన్ని పలుకుతారు. వారు తమ మీద తామే మరణాన్ని పలుకుతారు. A wise person who knows who has the understanding of God speaks the right words all the time. దేవుని యొక్క వాక్య విషయంలో జ్ఞానము గల వ్యక్తి తన నోటి నుండి ఎప్పుడు జీవమునే పలుకుతాడు. Hallelujah. Hallelujah. And this is the message I want to give you, brothers and sisters. మరి సహోదరులు ఈ సందేశాన్ని మీకు నేను ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. If you're able to control this untamable tongue, I'm telling you, you'll see life manifested. మరి మీ యొక్క నాలుకను మీరు వశము చేసుకొని భద్రము చేసుకున్నట్లయితే మీరు జీవమును బయలుపరచగలరని నేను కోరుకుంటున్నాను. Let's go to Proverbs 21 verses 23. ఒకసారి ఆ యొక్క సామెతలు 21వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. Proverbs 21 verses 23. సామెతలు 21 వచనం చూద్దాం. I can show you a lot of scriptures in the Bible. మరి బైబిల్లో మీకు ఎన్నో వాక్యాలను నేను చూపించగలను ఈ విధముగా. You see the book of James also talks about tongue. మరి యాకోబు గ్రంథంలో కూడా నాలుక విషయమే ప్రస్తావిస్తుంది. It is like it can be like a wild fire that can set the forest into fire. మరి అడవిని కూడా కాల్చివేయగల శక్తి ఆ యొక్క నాలుకకు ఉన్నదని ఈ యొక్క విషయం తెలియపరుస్తుంది. And also James says from the same spring good water and bad water doesn't flow. Either good water flows or bad water flows. మరి యాకోబు గ్రంథం సెలవిస్తుంది ఒకే నాలుక నుండి జీవపూట మరణపూట ప్రవహించడానికి కానీ రెండూ ప్రవహిస్తున్నాయని తెలియపరుస్తున్నాడు.
So we need to be careful what we are speaking. మనం పలుకుతున్న మాటలు మనం మాట్లాడుతున్న మాటల విషయం మనం చాలా జాగ్రత్త వహించాలని Let me కోరుకుంటున్నాను. throw the scripture to you. మరి ఈ యొక్క విషయం చదువుతాను, ఈ వాక్యం చదువుతాను. Proverbs 21 verses 23. మరి సామెతలు 21:23 వచనం. Who keepeth his mouth and his tongue keepeth his soul from destruction. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. Who keepeth his mouth and his tongue keepeth his soul from trouble. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. Today I want to ask you this question. ఈ విధంగా మిమ్మల్ని ప్రశ్న Can you అడగాలనుకుంటున్నాను. keep your mouth and tongue? మీరు మీ యొక్క నాలుకను నోటిని భద్రము చేసుకోగలరా? If you don't know what to speak in that situation, don't speak. ఆ పరిస్థితిలో ఏం మాట్లాడాలో మీకు జ్ఞానం లేనంటే దయచేసి మాట్లాడవద్దు. Hebrews says, if you don't know what to speak, let praise come continually from your lips. మరి హెబ్రీయులకు ఈ విధంగా బోధిస్తుంది, మీకు ఏమి మాట్లాడాలో తెలియనట్లయితే మీ యొక్క నోటి నుండి ఆ యొక్క దేవుని స్తుతి ఆరాధన ఎల్లప్పుడూ బయలుపడాలని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. See, for example, I don't know how to handle that situation. ఉదాహరణకి ఆ స్థితిలో నేను ఏ విధంగా ప్రవర్తించాలో నాకు తెలియనట్లయితే, And there are negative words that are just gushing out of my mouth. మరి ఆ యొక్క వ్యతిరేకార్థమైన మాటలు నా నోటి నుండి బయలు వస్తున్నట్లయితే I stop it there. మీరు వెంటనే ఆ మాటలు అక్కడ ఆపివేసి I don't speak anything. దీనికి ఏమి మాట్లాడకుండా, But just thank the Lord. God, I just worship you. మరి వెంటనే దేవుడు నేను స్తుతి ఆరాధన చెల్లిస్తూ ప్రభువుని నేను ఆరాధిస్తున్నాను చెప్తూ I ఉంటాను. praise you and I know you're in control of the ఈ situation. యొక్క పరిస్థితి నీవు పూర్తి స్వాధీనంలో ఉంచుకున్నావు ప్రభువుని వందనాలు చెల్లిస్తూ ఉంటాను. Don't speak like, oh, what happened to me? మరి ఏం జరిగింది నాకని మీరు ఆశ్చర్యపోతా ఆ విషయంలో. I know this is all end of my life. ఇది నా యొక్క జీవనానికి అంతమని అనుకోవద్దు. Oh, I'm going to die right now. ఇప్పుడే చనిపోబోతున్నానేమని చెప్పవద్దు. Oh, this is going to be horrible. మరి ఇది చాలా ప్రమాదకరం చెప్పవద్దు. Don't speak negative. మరి దయచేసి వ్యతిరేకార్థమైన మాటలు పలకొద్దు. Death and life is in the power of your tongue. మరి జీవము మరణము నీ యొక్క నాలుక వశములో ఉన్నవి. So if you don't know what to speak, మరి ఏమి పలకాలో మీకు తెలియనట్లయితే don't speak. మాటలు దయచేసి మాట్లాడకండి. And you can only worship at that point of time. మరి ఆ సమయంలో మీరు దయచేసి దేవుని స్తుతించి ఆరాధించాలని మిమ్మల్ని సెలవిస్తున్నాను. But Jesus tells us to speak to our mountain. మరి ఇక్కడ యేసుప్రభువు వారు మనం ఆ కొండతో మీరు మాట్లాడండి అని చెప్తున్నారు. Let's go to Matthew 21 and verses 21. మరి ఒకసారి మత్తయి సువార్త 21:21 చూద్దాం. Let's go there. మరి మత్తయి సువార్త 21:21 చూసినట్లయితే, See, Jesus is going on the way and he seeks this fig tree. మరి యేసుప్రభువు వారు మార్గంలో వెలుచుండగా ఆ యొక్క అంజూరపు వృక్షమును చూచి, And he also has the disciples along with him. ఆయన తన వెంబడి తన శిష్యులను కూడా తీసుకుని వెళ్తూ ఉన్నారు. So when he's passing by, he sees the fig tree with no fruits. మరి ఆయన మార్గమున వెలుచు ఆ యొక్క మార్గంలో ఆ యొక్క ఫలములు లేని అంజూరపు వృక్షాన్ని చూచారు. And then because he didn't see fruits in the fig tree, he curses the fig tree. మరి ఆ యొక్క వృక్షంలో ఆ యొక్క అంజూరపు చెట్టులో ఎటువంటి ఫలము లేదని ఆయన చెట్టును శపించారు. And the fig tree dries up from the roots. మరి ఆ యొక్క అంజూరపు చెట్టు వెంటనే వేర్లతో సహా ఎండిపోయింది. And you see that the disciples recognize it the next day that it is dried up from the roots. మరుసటి రోజున శిష్యులు దాన్ని చూచి దాన్ని గుర్తించేవారు, అది వేర్లతో సహా ఎండిపోయినట్టుగా గమనించి, And they are amazed and they ask Jesus, how can this happen? వారు ఆశ్చర్యపడుతూ యేసుప్రభువుని అడుగుతున్నారు, ఇది ఏ విధంగా జరిగింది యేసుప్రభువుని You అడుగుతున్నారు. see, Jesus spoke to the fig tree. మరి యేసుప్రభువు ఆ యొక్క అంజూరపు చెట్టుతో And మాట్లాడారు. commanded the fig tree to dry up from the roots. మరి ఆయన ఆ యొక్క అంజూరపు చెట్టును వేర్లతో సహా ఎండిపోవాలని ఆజ్ఞాపించారు. It dried up completely. అది వెంటనే పూర్తిగా వేరు సహా ఎండిపోయింది. So this brought an amazement in the disciples. మరి అది చూచి శిష్యులు ఆశ్చర్యపోయారు. And they asked this question, how can this happen? మరి ఇది ఏ విధంగా జరుగుతుందని వారు శిష్యులు యేసుప్రభువును ప్రశ్నించారు. Verse 21. 21 మనం And గమనించినట్లయితే, this is what Jesus answers the disciple. అందుకు యేసు ఈ విధంగా జవాబిచ్చాడు తన శిష్యులకి. And Jesus answered and said unto them, Verily I say unto you, if ye have faith and doubt not, he shall not only do which is done to the fig tree, but also shall say to the mountain, Be thou removed and be thou cast into the sea, it will be done. And all things whatsoever ye shall ask in prayer, believing, ye shall receive. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండినడలా ఈ అంజూరపు చెట్టును జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాకని చెప్పినడలా అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. See here, Jesus is saying, Verily I say unto you. మరి ఇక్కడ యేసు నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని తెలియపరుస్తున్నారు. Truly he is saying. మరి ఆయన సత్యవాక్యం ప్రకటిస్తున్నారు ఇక్కడ. If you have faith and doubt not. నీకు విశ్వాసం కలిగి సందేహింపకుండినడలా. So you are believing on something. నువ్వు ఒక విషయమే విశ్వసిస్తూ ఉన్నావు. And you don't have any doubt about that. మరి ఆ విషయంలో ఏ సందేహం లేకుండా ఉన్నట్లయితే, If God said he is going to take you to one place. మరి ఒకవేళ ప్రభువు నిన్ను ఒక ప్రదేశం తీసుకుని వెళ్తా నీతో సెలవిచ్చినట్లయితే, He gave you a word. ఆయన నీకు తన వాక్యాన్ని ఇచ్చి ఉన్నారు. And you just believe that word. నువ్వు ఆ యొక్క వాక్యాన్ని నమ్మినట్లయితే, You should not have doubt about that word. మరి ఆ విషయంలో ఏ సందేహం లేకుండా, You should not have double mind about it. ఆ విషయంలో రెండు ద్విమనస్కులు కానట్లయితే, So if you have faith and doubt not, ఒకవేళ విశ్వాసం కలిగి సందేహింపకుండునడలా, he shall not only do which is done to the fig tree, మరి ఆ యొక్క అంజూరపు చెట్టు చేసి మాట చేయడమే కాకుండా, but you shall speak to the mountain or say to this mountain, నువ్వు ఆ కొండను చూచి ఆజ్ఞాపించినప్పుడు,
be thou cast into the sea, నీ వ్యక్తి సముద్రంలో పడవేయబడదు అని it will be చెప్పినప్పుడు done. మరి అది ఆ ప్రకారం జరుగుతుంది. So what is Jesus telling us here? ఇక మన యేసుప్రభు ఏమి బోధిస్తున్నారు? He's saying you can not only do what is done to the fig tree which is small, but you can also speak to the mountains to move. మరి నువ్వు ఆ చిన్నదేంటంటే ఆ అంజరు చెప్పడం పలకడమే కాదు కానీ నువ్వు ఆ ప్రకారంగా పెద్ద కొండ కూడా చేయగలవని. So what is Jesus telling us here? ఇక్కడ యేసుప్రభు మనకి ఏం బోధిస్తున్నారు? You believe in your heart నీ హృదయంలో విశ్వసించి and you speak what you believe. నువ్వు ఆ విశ్వసించిన దాన్ని నోటితో పలికినట్లయితే, So whatever you believe, you need to give a voice to it. నువ్వు దేన్నైతే విశ్వసిస్తూ దానికి నీ యొక్క వాయిస్ స్వరాన్ని కలపాలి. See, this is an amazing saying that I learned. మరి నేను నేర్చుకున్న గొప్ప విషయం ఈ బైబిల్ సూత్రంలో. Don't describe the situation, but speak to the situation. నువ్వు ఆ యొక్క పరిస్థితిని గురించి వర్ణించగా ఆ పరిస్థితికి నువ్వు ఆజ్ఞాపించాలి, పరిస్థితితో మాట్లాడాలి. Don't describe how big the problem is, ఆ సమస్య ఎంత పెద్దదో అని వర్ణించడం మానివేసి, but speak to the problem what you believe. నీవు విశ్వసిస్తున్న ఆ విశ్వాసాన్ని, ఆ యొక్క సత్యాన్ని ప్రకటించాలి. So you need to command that problem to leave in Jesus' name. మరి ఆ యొక్క సమస్యను యేసుప్రభు నామములో బయలువెడమని ఆజ్ఞాపించాలి. Let's say there is a brother who is suffering with cancer. ఒక చిన్న ఉదాహరణ చేస్తే ఒక సహోదరుడు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు అనుకుందాం. Bible says by his stripes you are healed. మరి బైబిల్ ప్రకటిస్తుంది ఆయన కలిగిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది. It says in Isaiah 54 that no weapon that is formed against us shall prosper. మరి యెషయాలో ఈ విధంగా ప్రకటిస్తుంది, నీకు వ్యతిరేకమైన ఏ ఆయుధమును వర్ధిల్లదు. So we have a scripture. మరి మనకు ఆ వాక్యం దేవుడు ఇచ్చినాడు. Jesus has healed us. మరి యేసుప్రభు మనల్ని రక్షిస్తున్నాడు, మనల్ని స్వస్థపరుస్తున్నాడు. I believe that scripture. ఆ యొక్క వచనం నేను నమ్ముతూ ఉన్నాను. And I command that mountain that is cancer right now. మరి ఆ యొక్క క్యాన్సర్ వ్యాధిని నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. So I say in the name of Jesus, I command this cancer to leave. నేను యేసు నామములో ఈ క్యాన్సర్ వ్యాధి వెళ్ళిపోవాలని నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. So sometimes what people do is they speak to God about the mountain. మరి చాలా సార్లు అందరు జనాలు ఏం చేస్తారంటే వారు యేసు ప్రభుతో ఈ యొక్క సమస్య గురించి వర్ణించడం ప్రారంభిస్తారు. They describe how big the mountain is. మరి ఈ కొండ ఎంత పెద్దగా ఉందో యేసు ప్రభు వర్ణించడం ప్రారంభిస్తారు. Oh brother and sister, దయచేసి నా సహోదరుడా సహోదరి, listen to this. దయచేసి వినండి. God knows about your problem. దేవుడు నీ సమస్యను ఎరిగి ఉన్నాడు. He knows how big your mountain is. నీ యొక్క కొండ ఎంత పెద్దదో యేసు ప్రభు ఎరిగి ఉన్నాడు. If you try to describe describe how big the problem is, God will not be moved like, oh, I can't do this. మరి నీ యొక్క సమస్య ఎంత పెద్దగా ఉందో, కొండ ఎంత పెద్దగా నువ్వు వర్ణించడం ప్రారంభించి యేసు ప్రభు దాన్ని బట్టి కదిలింపబడరు ఆయన. I mean to say, he will not have pity and say, oh, it's a big problem for you. ఆయన జాలిపడి ఇంత పెద్ద సమస్య ఉందా అని ఆ విధంగా ఆయన జాలిపడరు ఆయన. For God cold is the same and cancer is the same. మరి ఆ యొక్క ప్రభువుకైతే మరి యొక్క క్యాన్సర్ వ్యాధి గాని లేక నీ జలుబు వ్యాధి గాని రెండు సమానంగానే చూస్తారు. If God heals your cancer, it doesn't mean that the heavens lights will get dimmed. అంటే నీ క్యాన్సర్ వ్యాధిని న్యాయం చేసినట్టయితే ఆ యొక్క పరలోకంలో ఆ వెలుగు తగ్గిపోతుందని కాదండి. He has amazing power to heal your cancer. మరి ఆయన నీ క్యాన్సర్ వ్యాధిని న్యాయం చేయడానికి చాలా శక్తి కలిగి ఉన్నాడు ప్రభు. He is a creator of the universe. ఆయన లోకాన్ని ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించిన వాడు. He is a big and mighty God. ఆయన చాలా శక్తివంతమైన దేవుడు. He is El Shaddai. ఆయన ఎల్ షదాయ్ ప్రభు ఉన్నారు. He is Jehovah Jireh, the God I need all the time. ఆయన యెహోవా యీరే మన సమస్యన్నిటిలో మనకి సహాయం చేయబడి ఉన్నాడు ఆయన. He provides all our needs. మరి ఆయన మన సమస్తమైన అవసరాలను తీర్చువాడై ఉన్నాడు. So I don't describe to God how big my problem is. నా సమస్య ఎంత పెద్దగా ఉందని దేవుడికి నేను వర్ణించడం చేయను గాని, but according to the scripture, Jesus is giving us a promise. మరి ఈ యొక్క వాక్యమైన దేవుడు మనకి ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. He is telling us how to deal with situations. మరి ఈ పరిస్థితులు ఏ విధంగా మనం ప్రవర్తించాలి మనం బోధిస్తూ ఉన్నాడు. He's talking about your mouth is an outlet of life. మరి నీ యొక్క నోరు ఆ యొక్క జీవమునకు మార్గం ఏంటని తెలియపరుస్తున్నారు. So now you have to speak to that mountain. ఇప్పుడు నీవు ఆ యొక్క కొండకు ఆజ్ఞాపించాలి. As Jesus given the authority to the church, మరి ఏ విధంగా అయితే ఆయన సంఘానికి అధికారం యేసు ప్రభు ఇచ్చి ఉన్నారో, and it says that in his name every knee shall bow down. మరి ఆ వాక్యం సెలవిస్తుంది ఆయన నామమున ప్రతి మోకాలును వంగును. So you need to command that cancer to leave in the name of Jesus. మరి యేసు నామములో ఈ క్యాన్సర్ వెళ్ళాలని ఆజ్ఞాపించాలి. Go right now in Jesus name. వెంటనే వెళ్ళు అని ఆజ్ఞాపించాలి. You speak life. నీ జీవాన్ని మీరు ప్రకటించాలి. Your mouth is an outlet of life. నీ యొక్క నోరు జీవమునకు మార్గమైనది. So don't describe to God about the mountain. మరి ఆ కొండ విషయమై యేసు ప్రభు దగ్గర వర్ణించడం వద్దండి. But you speak to the mountain. నీవు ఆ కొండతో ఆజ్ఞాపించాలి. If you have faith, నీ విశ్వాసం కలిగిన వాడవైతే, and doubt not, మరి ఆ సందేహింపకుండా ఎడల you can speak to the mountain. నీవు ఆ కొండతో ఆజ్ఞాపించగలవు. It will be cast into the sea. ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడవేయబడుతుంది. It's very simple, my brothers. ఇది చాలా సాధారణమైన విషయం. It's very simple, my brothers. సాధారణమైన విషయం. Your mouth is an outlet of life. నీ యొక్క నోరు జీవమునకు మార్గమైనది. See, I have so many things to explain. మరి ఎన్నో విషయాలు మీకు బోధించాలని కోరుకుంటున్నాను. For the lack of time, I have to end here. మరి సమయాభావంలో నేను ముగించవలసి వస్తుంది. So I hope you're getting this truth. మరి ఈ సత్యాన్ని మీరు నేర్చుకుంటారని నేను అనుకుంటూ ఉన్నాను. You might have different mountains in your life. మరి మీ జీవితంలో అనేక రకమైన కొండలు ఉండవచ్చు. Or you might not have mountains also. లేక మీ జీవితంలో ఏ కొండలు లేకుండవచ్చు. But it's very important that you speak life all the time. అయితే మీరు ఎల్లప్పుడూ కూడా జీవాన్ని ప్రకటించడం చాలా ప్రాముఖ్యమైన అంశమైనది. So I urge you.
నేను మిమ్మల్ని దయచేసి వేడుకుంటున్నాను. Speak what God wants you to speak. మరి దేవుడు మీరు ఏదైతే ప్రకటించాలి మాట్లాడుకో అదే విషయాలు మీరు దయచేసి ప్రకటించండి. God created you in his own image. మరి దేవుడు నిన్ను తన యొక్క సొంత స్వరూపంలో చేసుకొని ఉన్నాడు. See, in the beginning there was darkness. మరి ఆదియందు మొత్తము చీకటి అగాధమైనది. And when God said let there be light, there was light. మరి యేసుప్రభు దేవుడు వెలుగు కలగాలని వెలుగు కలిగినది. So in the same way as you're created in the image of God, in the likeness of God, you can function like God. మరి మీరు ఏ విధంగా అయితే దేవుని స్వరూపంలో మీరు సృష్టించబడ్డారో ఆ ప్రకారం దేవుని వలన మీరు కూడా కార్యములు చేయగలరు. See, on this earth Jesus as a son of God spoke to things. దేవుని కుమారుని వలె యేసుప్రభువు ఈ భూమి మీద ఆయన విషయాలతో జీవనం ప్రకటించినట్లుగా he set an example to us. ఆయన మన కొరకు ఒక మాదిరి ఉంచిపోయినాడు. He spoke to Lazarus that was dead in the tomb. He said, Lazarus, come out. మరి ఆ చనిపోయిన లాజరు ఏ విధంగా అయితే ఆయన సమాధిలో లాజరు బయటికి రా అని చెప్పినట్లుగా He spoke to the blind eyes. మరి ఆయన యొక్క గుడ్డివానితో మాట్లాడినాడు. He spoke to the lame. ఆయన మరి కుంటివానితో మాట్లాడినాడు. He spoke to the crippled. మరి ఆయన అంగవికలుడితో మాట్లాడినాడు. So he gave a voice to what he believed. మరి ఆయన విశ్వసించిన ప్రతిదానికి ఆయన స్వరాన్ని జతచేర్చాడు. And he saw healing manifested. మరి అప్పుడు ఆయన స్వస్థత పడడం చూస్తూ ఉన్నాడు. And Jesus said, greater things will you do in my name. మరి యేసుప్రభువు నా నామమున ఇంతకన్నా గొప్ప కార్యములు చేయగలను ప్రకటిస్తున్నాడు. So I encourage you. మరి ఈ ఉదాహరణని ప్రోత్సహిస్తున్నాను మిమ్మల్ని. So let's speak life. మరి మనందరం జీవాన్ని పలుకుదాం. Your mouth is an outlet of life. మరి మీ యొక్క నోరు జీవమునకు మార్గమై ఉంది. I need to end here right now. మరి ఇక్కడ నేను ముగించవలసిన సమయం ఆసన్నమైంది. And I want to give you this opportunity if people are not believing in Jesus. మరి మీ ఎవరైతే యేసుని విశ్వసించిన వారిని ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. It's very simple to be saved. మరి రక్షించబడడం అనేది చాలా సాధారణమైన విషయం అండి. You need to say, Jesus, come into my life. మీరు కేవలం యేసు ప్రభువుని నా హృదయంలోకి రమ్ము అని ఆహ్వానించినట్లయితే And believe him as the Lord and Savior. ఆయన నీ యొక్క ప్రభువుగా రక్షణ స్వీకరించినట్లయితే చాలు. He will receive you as a son. ఆయన నిన్ను తన కుమారునిగా స్వీకరించబోతున్నాడు. God loves you, brothers దేవుడు and నిన్ను ప్రేమిస్తున్నాడండి సహోదరి సహోదరులారా. Let me pray for you. మీ కొరకు నేను ప్రార్థించాలి. Father, I commit all the viewers who are watching this telecast right now. మరి ఈ యొక్క చూస్తున్న అందరిని ప్రభువా మీరు దీవించండి ప్రభువా వారందరినీ చెల్లెకి నేను సమర్పించుకుంటున్నాను. I speak life to whatever they're listening right now. మరి వారు వింటున్న వాక్యాన్ని బట్టి ప్రభువా వారి జీవితాల్లో నేను ఒక జీవాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. I cancel every spirit of death, every infirmity in their bodies. మరి వారి శరీరంలో సమస్త రుగ్మతలను సమస్తమైనటువంటి అనారోగ్యాలను నేను యేసు నామములో కొట్టివేస్తూ ఉన్నాను. I just release your life-giving power to flow into their bodies. మరి నీ యొక్క జీవమునిచ్చు నీ యొక్క శక్తి వారి జీవితంలో వారి యొక్క శరీరాలకు ప్రవహించాలని నేను యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను. Thank you, Lord, for this beautiful time. మరి యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. In Jesus' name, amen. యేసు నామములో ఆమేన్. And you can log on to our website, that is speaklife.in. మా యొక్క వెబ్సైట్ వివరములు తీసుకోండి, speaklife.in. And you can also see our contact number below. మరి దాని కింద మీరు మా యొక్క ఆ టెలిఫోన్ నంబర్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. Thank you so much. వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.